మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. ఏదైతే రూరల్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద కాన్సెన్సీ అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఏదైతే కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోనే చాలా పెద్ద కాన్సెన్సీగా రూరల్ నియోజకవర్గం ఉంది. సో ఈ రూరల్ నియోజకవర్గంలో దాదాపు చాలా 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 పెద్ద గ్రామ పంచాయతీలకు సంబంధించిన మేజర్ విలేజెస్ అయితే ఉన్నాయి. ఈ మేజర్ విలేజ్లోనే మనం ఉన్నాం. ఇవాళ ధర్మారం బి గ్రామ పంచాయతీ సరౌండింగ్లో మనం ఉన్నాము. సో విజువల్స్ చూడొచ్చు. ఇవాళ స్టాఫ్ ఒక్కరు కూడా ఇక్కడ కనిపించని సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి సస్పెన్షన్ వేటు కూడా పడిందనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే రాజలింగంకు సంబంధించి మాట్లాడుకుంటే గతంలో ఏదైతే కామారెడ్డి జిల్లాకి సంబంధించి గాంధారి మండలం బుర్గుల్ గ్రామ పంచాయతీలో ఏదైతే మనకి చెక్కులకి సంబంధించి దుర్వినియోగం చేసిండు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత దోషిగా అతను ఎలివేట్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో దోషిగా క్లారిటీ వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ధర్మారం విలేజ్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా పెద్ద విలేజ్. అతను ఇంతకుముందే చాలా ఇట్లాంటి ఇన్సిడెంట్లలో ఇట్లాంటి అవకతవకలు చేశాడు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఆయన పైన సస్పెన్షన్ వేటు చేయడం జరిగింది. సో చాలా పెద్ద గ్రామ పంచాయతీ. ఎవరు కూడా ఇక్కడ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, జీపీ సిబ్బందికి సంబంధించి ఎవరు కూడా కనిపించట్లేదు. సో మనం ఇవాళ ఒక స్పెషల్ స్టోరీతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో తరచుగా సెక్రటరీస్ కావచ్చు, అదేవిధంగా జీపీలో ఉన్న సిబ్బంది చాలా రకాలైనటువంటి అధికార దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. చాలా కాల్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. అనుమతులు లేని వాటికి కూడా వాళ్ళు అనుమతులు ఇస్తున్నారు అనేది మనకి కీలకంగా వస్తున్న ఆరోపణ. సో చాలా విలేజెస్ ఇప్పుడు మన ఈ రూరల్ నియోజకవర్గంలోనే డిస్పల్లిలోని కొన్ని విలేజెస్ నుంచి కూడా కొన్ని కాల్స్ రావడం జరుగుతూ ఉంది. ఎవరైతే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సెక్రటరీలకే పూర్తి చలామణి ఉంది కాబట్టి అక్కడ ఏది నడవాలన్నా, ఏది సైన్ చేయాలన్నా కూడా మొత్తం సెక్రటరీ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి సో గ్రామ పంచాయతీ పరిధిలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మనకి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో దీనిపైన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వివిధ గ్రామాల నుంచి కూడా ప్రజలు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఫైనలీ ధర్మారం బికి సంబంధించిన కార్యదర్శి పైన అయితే సస్పెన్షన్ వేటు పడిందని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, ధర్మారం బి నుంచి.